సూపర్ స్పెషలిస్టులు ఈ రాష్ట్రంలో మేము కేవలం ఖాళీలు 4% పెట్టారు అని చెప్తున్నారు అధ్యక్ష. ఇక్కడ చూస్తే 59% ఖాళీలు ఉన్నాయి. మరి మిగతా వారు చెప్తున్నారు నగరానికి కట్టుకున్న ప్యాలెస్లలో ఏమన్నా వెళ్ళి సేవలు అందిస్తున్నారేమో మాకు తెలియదు. ఆ ఆసుపత్రుల్లో అయితే అందుబాటులో సూపర్ స్పెషలిస్ట్ లేదు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే సూపర్ స్పెషాలిటీస్కి 42 మంది మాత్రమే ముందుకు వచ్చారు అధ్యక్ష. అయితే ఇప్పుడు 24వ తేదీ కూడా రావడం లేదు. సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోకి డాక్టర్లు ముందుకు రావట్లా. అప్పీల్ చేస్తున్నాం. 42 మంది నియామకాలు చేపట్టాం ఈ సంవత్సరం మనం వచ్చిన తర్వాత 9 నెలల్లో. మళ్ళీ ఈ 24వ తేదీ అధ్యక్ష వాకిన్ ఇంటర్వ్యూస్ పెట్టేశాం అధ్యక్ష. ఎందుకంటే నోటిఫికేషన్ రావట్లా, స్పందించట్లే కాబట్టి వాకిన్ ఇంటర్వ్యూస్ చేసి 2 రోజుల్లోనే సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇవాళ డాక్టర్లను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా కొరత ఇది సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో డాక్టర్ల కొరత కారణంగా చాలామంది ముందుకు రాకపోవడం వల్ల వస్తున్న ఇబ్బంది అధ్యక్ష. మరి అంటే ప్రభుత్వం దీనికన్నా ప్రైవేటు ప్రాక్టీస్ లుక్రేటివ్గా ఉంటుందేదో తెలియదు, కానీ కారణాల్లోకి నేను పోదలుచుకోలేదు. రాకపోవడం అనేది ప్రధాన కారణం అధ్యక్ష. అందుకనే వీటిని దృష్టిలో పెట్టుకొని నేను అందుకని ప్రైవేట్ ఆసుపత్రుల గురించి ప్రస్తావించాను. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం 25 లక్షల దాకా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 25 లక్షల దాకా 3,257 ప్రొసీజర్స్కి సేవలు అందిస్తున్నాం అధ్యక్ష. దానికి నిధులు అయితే ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. మీరు అన్నట్టుగా ఆ డబ్బుల్ని వీటి మీద ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేయడం మీద పెట్టచ్చు కదా అని మీరు అంటున్నారు. వాస్తవమే కాదల్లా. కానీ ఆ సూపర్ స్పెషలిస్ట్లో లేదా డాక్టర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లో అసోసియేట్ ప్రొఫెసర్లో రావాలి కదా. ఆ ఇబ్బంది కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది అధ్యక్ష. గత 9 నెలల్లో మనం గుంటూరు జీజీహెచ్ చూస్తే వాళ్ళ ప్రతిష్టాత్మక సంస్థగా తయారైంది అధ్యక్ష. నేను డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సింది. ఎందుకంటే వారు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ దాన్ని ప్రోత్సాహం అందించారు. దాని కారణంగానే ఇవాళ జీజీహెచ్లో 100 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు అయ్యాయి అధ్యక్ష. ఏ జీజీహెచ్లో కూడా దేశంలోనే తలమానికం. ఇప్పుడే కొంతాల రామకృష్ణ గారు కూడా ప్రస్తావించారు. విమ్స్ కొద్దిగా పటిష్టపరచడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కూడా జరిగింది అధ్యక్ష. మేము జీజీహెచ్ల మధ్య పోటీ పెట్టి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి తద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే ఒక నాణ్యమైన సేవలు అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ కర్నూలులో కూడా సూపర్ స్పెషాలిటీ గురించి ప్రస్తావించారు. మీరు కూడా కర్నూలు జిల్లా కాబట్టి కర్నూలులో 2000 గత ప్రభుత్వంలోనే మళ్ళీ డాక్టర్ కామినేని గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వంలో వచ్చి అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారు నేను కూడా వారి వెంట వెళ్ళాను అధ్యక్ష. టెరిషరీ హెల్త్ కేర్ కోసం ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ని సాధించుకొని వచ్చారు అధ్యక్ష. కర్నూలులో వాటిని రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం కాబట్టి రాయలసీమ ప్రాంతాన్ని తీసుకొచ్చారు. అయితే 6 ఏళ్ళు మళ్ళీ అది పని జరగలేదు అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 120 కోట్లతో మొదలుపెట్టిన క్యాన్సర్ కేర్ సెంటర్ని నాకు భరత్ గారు కూడా నాకు పదే వారు కూడా ముందు అడుగుతూ ఉండడం కారణంగా పదే ఒత్తిడి గారు మా బాధ్యత అనుకుంటుంది. దాని కారణంగా వాళ్ళ క్యాన్సర్ కేర్ సెంటర్ని పూర్తి చేసి ఈ నెలాఖరికి దాన్ని ఆపరేషన్లోకి తీసుకొస్తున్నాం అధ్యక్ష. క్యాన్సర్ పేషెంట్లకి నాణ్యమైన సేవల్ని కర్నూలు క్యాన్సర్ కేర్ సెంటర్లో, స్టేట్ క్యాన్సర్ కేర్ సెంటర్లో అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అనంతపూర్లో కూడా సూపర్ స్పెషాలిటీ దాంట్లో అది ప్రధానమంత్రి స్వాస్థ్య యోజన కింద ఇచ్చిన మంజూరైన దాంట్లో కూడా మంచి సేవలను అందిస్తున్నాం. బయట కర్ణాటక ప్రాంతం నుంచి కూడా అక్కడికి వస్తున్నారు. ఇక కడప మిగతా వాటి మీద అంటే ప్రేమ లేకపోతే కనీసం సొంత జిల్లా వాటి మీద ఉండాలి అధ్యక్ష. నేను కడపకి వెళ్ళి సమీక్ష నిర్వహిస్తాను అధ్యక్ష. భవనాల లోపల ఇంకా పూర్తి కాలేదు, జరుగుతూనే ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఇవ్వలేదు, ఆక్సిజన్ ఇవ్వలేదు. ఇది పరిస్థితి. ఇప్పుడు సమీక్ష నిర్వహించి దానికి కావాల్సిన నిధులు ఇచ్చి కడపలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదే కాలువ శ్రీనివాసులు గారు చెప్పారు అధ్యక్ష, ఈ సమస్య ప్రధానంగా ఉంది. మరి ఈ సమస్య ఎక్కడికి వస్తుందంటే సిబ్బంది కొరత. ఈ సిఎస్సీలు కానీ లేదా ఏరియా హాస్పిటల్స్లో కానీ డాక్టర్లు లేకపోవడం ప్రధానంగా కొరత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ 300 మందికి నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష. 2 వారాల్లో పూర్తి చేస్తాం. 300 మంది డాక్టర్లు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కానీ లేదా డీసీఎస్లు కానీ అందుబాటులోకి వస్తారు. ఎక్కడెక్కడ కొరతలు ఉన్నాయో గుర్తించడం జరిగింది. వాటికి అనుగుణంగా నియామకాలు చేస్తాం. అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటా కారణంగా మా దగ్గర ఉంటున్న మెడికల్ ఆఫీసర్లు 300 మంది ఇవాళ పీజీ పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళని కూడా అంటే 300 మనం ఇచ్చిన నోటిఫికేషను
300 ఇన్ సర్వీస్ కోటా నుంచి వస్తున్న వాళ్ళు 600 పైగా వస్తున్నారు కాబట్టి ఈ కొరతల్ని గుర్తించి అక్కడ నియామకాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నబార్డు సమస్య ఇదే సమస్య అధ్యక్ష. నబార్డు నుంచి నిధులు వస్తే వాటికి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం లేదా దాన్ని దారి మళ్లించడం కారణంగా ఎక్కడ భవనాలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. వాటిని అన్నింటినీ గుర్తించాం అధ్యక్ష. మళ్ళీ కొత్తగా ఇవాళ వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. కొంతాల రామకృష్ణ గారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి అడిగారు. ఒక నియోజకవర్గానికి ఒక 100 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వారు మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని పీపీపీ మోడ్లో నిర్మిస్తున్నాం. దానికి సంబంధించిన ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ రెడీ అవుతుంది. తొందరలోనే వాటిని తీసుకొచ్చి ఆర్ఎఫ్పి రెడీ అయిన తర్వాత దానికి అనుగుణంగా ప్రైవేట్ ప్లేయర్స్ కూడా పిలవడం జరుగుతుంది. పీపీ మోడ్లో ఒక అధునాతనమైన 100 బెడ్ల ఆసుపత్రిని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. విమ్స్ గురించి వారు ప్రత్యేకించారు. మీరు మార్పు కూడా మీకు కనిపించిన విషయాన్ని కూడా మీరే ప్రస్తావించారు. అయితే మెడికల్ కాలేజ్ గురించి అడిగారు అధ్యక్ష. అయితే రాష్ట్రంలో జిల్లాలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాల ఉంది. వాటిలో కొన్నిటిని ప్రధానంగా కాలేజీలు రాకపోవడానికి ఇప్పుడు ఉన్న కాలేజీలను కూడా మనం పీపీపీ మోడ్లో తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ డాక్టర్ల కొరత అండి. మనం నిర్మాణాలు చేపట్టచ్చు, నిర్మాణాల కోసం 8,550 కోట్లు పెట్టుకున్నాం, వాటికి చేయొచ్చు. నబార్డ్ నుంచి కానీ లేదా శాసకీ నుంచి కానీ లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద నిధులు వస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను నడపాలంటే ఈ డాక్టర్ల కొరత మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందండి. ఎక్కడా రాలేదు. పులివెందులు కూడా మరి పదే ప్రస్తావిస్తున్నారు. పులివెందుల్లో కూడా భవనం నిర్మించారు కానీ 50% దాకా ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష. ఈ సమస్య ఉంటుంది. అయితే మీకు అనకాపల్లి జిల్లాలో తమరి నియోజకవర్గం అధ్యక్ష, తమరి నియోజకవర్గం నర్సీపట్నానికి మెడికల్ కళాశాల మంజూరు అవుతుంది. అయితే గత 4 సంవత్సరాలుగా దాని మీద నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు. కేవలం 2% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది. వాటిని 2% మాత్రమే మీరు చూస్తున్నారు కాబట్టి వాటిని పీపీపీ మోడ్లో తొందరలో 2 సంవత్సరాల లోపల అక్కడ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. దాన్ని అది ఆలోచించాలి. ఎందుకంటే దాన్ని ప్రభుత్వంతో సంప్రదించాల్సి ఉంది, ఫైనాన్స్ కంకరెన్స్ తీసుకోవాల్సి ఉంది. ఈ ఆలోచన కూడా ఉంది. అయితే దాని మీద ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏమాత్రం వస్తాయి అనే దాన్ని బట్టి ఆలోచించాల్సి ఉంది. అది ప్రైవేట్ రంగంలో ఉంటున్న వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. సేవలు అందించడానికి కూడా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా కూడా ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో అయితే కలెక్టర్కే నిర్ణయాధికారం ఇచ్చేసాం. ఎవరినైనా డాక్టర్ని మీరు తీసుకొచ్చి ఎక్కడన్నా కొరత ఉంటే మీరే నియమించుకోండి, మేము ప్రభుత్వం నుంచి మేము జీతాలు ఇస్తాం అనే దిశగా కూడా ఇస్తున్నాం. ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాం. ఏజెన్సీ ఏరియాలో 30% ఎక్కువగా ఇన్సెంటివ్ ఇస్తున్నాం కూడా. తర్వాత చిలకలూరిపేట వీటి గురించి అడిగారు గౌరవ సభ్యులు పత్తిపాటి గారు. విష్ణుకుమార్ రాజు గారు నేను ఎప్పుడు చెప్తుంటాను నా స్వపక్షంలో విపక్షం అని, కానీ వారు మంచి ఉద్దేశంతోనే చెప్తుంటారు. విశాఖపట్నం మీద గైనిక్ గురించి మీరు కూడా ప్రస్తావించారు. మేమేం చేస్తున్నామంటే విశాఖపట్నం మీద చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి లోడ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. అందుకని ఈ డెలివరీస్ని సిఎస్సిల్లో ఏరియా హాస్పిటల్లోనే ఎంకరేజ్ చేస్తున్నాం. తద్వారా లోడ్ కేజీహెచ్ మీద తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా అందుకనే ఈ డాక్టర్ల నియామకం చేపట్టడం కానీ వీటిని పటిష్టపరచడం కానీ 24/7 కేర్ ఉండేలా కూడా దృష్టి పెడుతున్నాం. కాబట్టి కేజీహెచ్ మీద లోడ్ తగ్గుతుంది కాబట్టి దాని మీద ప్రత్యేకంగా వాటిని పటిష్టపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు అనేది మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ దీని గురించి చెప్పారు. ప్యాకేజీలు ఉన్నాయి వీటికి. చెప్పాను సార్, నేను అన్ని నబార్డు పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా టైం సరిపోదు చెప్పారు. ఆల్రెడీ ఆన్సర్ వస్తుంది. గౌరవ సభ్యులకు ఒక విషయం, మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు, అయినప్పటికీ కూడా చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం. ఈ బ్యాలెన్స్ వర్కులు ఎక్కడైతే ఉన్నాయో ఆ వర్కులు అన్నిటి కూడా పూర్తి చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాం. అది త్వరలోనే అయిపోతాయి. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు, మనోహర్ గారు, కామినేని శ్రీనివాసరావు గారు మీరు కూర్చోండి ఉన్నారు కాబట్టి వారికి కామినేని శ్రీనివాసరావు కూడా అనుభవం కాబట్టి నాది చిన్న సూచన ఒకసారి చేయండి. ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఎక్స్ఎమ్మెల్యేస్ ఉన్నారు సార్, వారికి రిఫరల్ హాస్పిటల్ లేదు. వారికి మంగళగిరి ఎయిమ్స్లో ఎందుకు ఇవ్వకూడదు మనం రిఫరల్ హాస్పిటల్గా? ఎమ్మెల్యేస్ ఎక్స్ఎమ్మెల్యేస్ ప్రస్తుతం మనకు లేదు రిఫరల్ హాస్పిటల్. ఇప్పుడు ఈ పాప మన మెంబర్స్ సీనియర్ మెంబర్స్ ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరూ కూడా ఒకసారి పరిశీలన చేయండి. డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఇటీవల
ప్రస్తావించారు. ఎందుకంటే గతంలో నిమ్స్లో ఉండేది అధ్యక్ష ఎమ్మెల్యేలకి ఎక్స్ఎమ్మెల్యేలకి. ఆయన పరిశీలన ఆయన చెప్పిన సూచన మేరకు మేము ఎయిమ్స్ ఈడీతో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. దానికి ఒక ఫైనల్ తుది రూపు దిద్దాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇమీడియట్గా చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది.